వెల్కమ్ టు భవ్యశ్రీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో ఎగ్ పులావ్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోయాయండి. గుడ్లకి అక్కడక్కడ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి అన్నిటికీ. దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 కప్ పెరుగు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. 20 మినిట్స్ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోల్ని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. టమాటా ఇట్లా ఒక 70% కుక్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేయాలి. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. మినిట్స్ తర్వాత చక్కగా ఇలా కుక్ అయిపోయిందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసేద్దాం. గంట పాటు కడిగి నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేద్దాం. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీంతో 5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ 50% కుక్ అయిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి. ఎగ్ పులావ్ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లేసి దించేయటమే. ఇంతేనండి, ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.